అధినేత కేసీఆర్కు సవిత అలాగే తలసాని రేపమాపో షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల్లో హస్తం పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ కూడా తెలంగాణ అధికార కాంగ్రెస్లో ఉన్నటువంటి కేబినెట్ విస్తరణ కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇప్పటికే 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. మరొక 3 స్థానాలు ఆల్రెడీ ఇప్పటికే 15 స్థానాలతో భర్తీ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొక 3 స్థానాలు కూడా మార్చే యోచనలు ఉన్నట్లుగా, అంటే మొత్తం 6 స్థానాలు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరొక 6 స్థానాలు మార్పుతో కేబినెట్ కూర్పు ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మరి ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి మరి ముఖ్యంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో కేసీఆర్ ఏదైతే చేశారో ఆ రోజు సిఎల్పిని విలీనం చేసే ప్రక్రియ ఏదైతే చేశారో ఇప్పుడు కూడా కేసీఆర్కి రేవంత్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్యేలందరినీ తమ పార్టీలోకి జాయిన్ చేసుకుని అనేటువంటి సందర్భం అయితే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఈ అంశం అయితే ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం బీఆర్ఎస్ శ్రేణులకి.